రోజుల్లో పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు కొందరు నీచులు. తమ కామ సుఖాల కోసం అలవాటు పడి కట్టుకున్న వాళ్ళని పిల్లల్ని చంపేస్తున్నారు. మరికొందరు ఇలాంటి వారి వల్ల నేరస్తులుగా మారిపోతున్నారు. అయితే ఇలాంటి సంఘటనే ఒక చోట జరిగింది. ఏకంగా 3 పిల్లల తల్లిపై కన్నేశాడు నీచుడు. కానీ చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, చివరికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. సో ఇలాంటివి మీ లైఫ్ లో ఎదురవ్వకుండా జాగ్రత్తగా ఉండడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏం జరిగిందో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తెలంగాణలోని వరంగల్ జిల్లాకి చెందిన శంకరయ్య కథ ఇది. శంకరయ్య జీవితం మొదటి నుంచి పూలబాట ఏం కాదు. చిన్నతనంలోని తన తల్లిదండ్రులను కోల్పోయిన శంకరయ్య తన నానమ్మ దగ్గర పెరిగాడు. తినడానికి తిండి కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా దాన్ని మధ్యలోనే ఆపేసి కేవలం తన కుటుంబాన్ని పోషించడం కోసం కూలి పనికెళ్లడం మొదలుపెట్టాడు. తన నానమ్మ చనిపోయేలోపు మనవడికి ఒక ఇల్లు, ఒక తోడు ఉండాలని ఆశపడి నారాయణపేటకి చెందిన భువనేశ్వరి అనే అమ్మాయితో పెళ్లి సంబంధం మాట్లాడింది. భువనేశ్వరి వాళ్ళ ఇంట్లో 5 ఆడపిల్లలు, తను 3వ అమ్మాయి. శంకరయ్య మంచితనం చూసి భువనేశ్వరి తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లి కొప్పుకున్నారు. ఒక మంచి రోజు చూసి వీరిద్దరు గుళ్ళో చాలా సింపుల్ గా పెళ్లి జరిపించారు. పెళ్లైన కొత్తలో వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. శంకరయ్య తన భార్యని కంటికి రెప్పలా చూసుకోవాలని, తను పడ్డ కష్టాలు తన భార్య పడకూడదని చాలా కష్టపడి పనిచేసేవాడు. తర్వాత వారికి 2 అబ్బాయిలు మరియు ఒక పాప జన్మించింది. ఇక 3 పిల్లలు కావడంతో కుటుంబ బాధ్యతలు పెరిగాయి. దీంతో శంకరయ్య ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు పెరిగిపోవడంతో భువనేశ్వరి కూడా పనికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే శంకరయ్య మొదట భార్యని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేక ఆమెను పనికి వద్దన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల చివరికి ఒప్పుకున్నాడు. ఇక భువనేశ్వరి తన 3 పిల్లల్ని తన తల్లిదండ్రుల దగ్గర ఉంచి చదివిస్తూ తను మాత్రం పనికెళ్లడం మొదలుపెట్టింది. శంకరయ్య మేస్త్రి కావడంతో కాంట్రాక్ట్ పనుల మీద అప్పుడప్పుడు వేరే ఊళ్ళకెళ్లాల్సి వచ్చేది. అప్పుడు భువనేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఇదే సమయంలో ఆమె పనిచేసే చోట శేఖర్ అనే మేస్త్రి ఆమెపై కన్నేశాడు. ఈ శేఖర్ అనే వ్యక్తి చాలా నీచుడు. అతడికి అప్పటికే 2 పెళ్లిళ్ళయ్యాయి. కానీ అమ్మాయిల మీద ఉన్న పిచ్చితో తన దగ్గర పనిచేసే ఆడవాళ్ళని ఎలాగైనా లోబర్చుకోవాలని చూసేవాడు. అలా 3 పిల్లల తల్లి అయిన భువనేశ్వరి అందంగా ఉండడంతో ఆమెను తన బుట్లో వేసుకోవాలని ప్లాన్ వేశాడు. దీంతో ఒకరోజు శేఖర్ తన పుట్టినరోజు అని అబద్ధం చెప్పి భువనేశ్వరి కోసం స్పెషల్ బిర్యానీ తెప్పించాడు. పనయ్యాక తన ఆఫీస్ రూమ్ కి రమ్మని ఆమెను పిలిచాడు. భువనేశ్వరి కూడా అమాయకంగా మేస్త్రి తన పని మీద ప్రత్యేకమైన గౌరవం చూపిస్తున్నాడని, ఇదే అదునుగా తన శాలరీ పెంచమని అడగచ్చని అనుకుని అతని ఆఫీస్ రూమ్ కి వెళ్ళింది. అక్కడ శేఖర్ ఆమెకి బిర్యానీతో పాటు మరికొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు సార్ అని భువనేశ్వరి కాస్త ఇబ్బంది పడుతూనే తీసుకుంది. కానీ శేఖర్ ఎలాంటి మొహమాటం పడకు అని చెప్పి ఆమెతో కాస్త నవ్వుతూ మాట్లాడాడు. అయితే ఏ రోజు కూడా తన భర్త తనకి ఇలాంటివి తినిపించలేదు. కానీ కాస్త ఎమోషనల్ అవ్వడంతో అందుకు శేఖర్ ఆమెను ఓదార్చినట్లు నటిస్తూ ఆమె దగ్గరగా కూర్చున్నాడు. అయితే ఇదే ఆసరాగా తీసుకుని భువనేశ్వరి తన కూతురి కాలేజ్ ఫీజు కోసం 15,000 రూపాయలు అడ్వాన్స్ అడిగింది. దీంతో శేఖర్ కూడా ఇదే సరైన సమయం అనుకుని నేరుగా ఆమె చేయి పట్టుకుని ఒక షరత్ పెట్టాడు. నేను అడిగింది నువ్వు ఇస్తే ఈ 15,000 రూపాయలు నీకు ఇప్పుడే ఇస్తాను, మళ్ళీ ఆ డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వక్కర్లేదు అని తన కామ కోరికను బయట పెట్టాడు. ఇక అతని మాటలకు భువనేశ్వరి మొదట షాక్ అయింది. తర్వాత బాగా ఆలోచించి అతనిచ్చే డబ్బులు చూపించే విలాసాల ముందు తన శీలం తక్కువని శేఖర్ మాటలకు ఒప్పుకుంది. అలా ఆ రోజు ఆఫీస్ రూమ్ లోనే వాళ్ళిద్దరూ తమకి మరొకళ్ళతో పెళ్లయ్యి పిల్లలున్నారనే విషయాన్ని మర్చిపోయి తప్పుడు పని చేశారు. ఇక అప్పటి నుండి భువనేశ్వరి పూర్తిగా మారిపోయింది. శేఖర్ పర్సనాలిటీ, అతని దగ్గర ఉన్న డబ్బు చూసి ఆమె తన భర్తని చులకనగా చూడడం మొదలుపెట్టింది. శేఖర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతని ఆఫీస్ రూమ్ కి వెళ్తూ గంటల తరబడి అక్కడే ఉండేది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. అదేంటంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరికి ఉండవు, పేదరికం అనేది తప్పు చేయడానికి ఒక సాకు అవుతుందా? మీరే చెప్పండి. కట్టుకున్న భర్త రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతూ ఉంటే భార్య ఇలా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మీ అభిప్రాయాన్ని ఒక్కసారి మనసులో అనుకోండి, లేదా కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటది, అసలు మనుషుల మధ్య నమ్మకం అనేది ఉందా లేదా అని. అయితే భువనేశ్వరి ప్రవర్తనపై అక్కడ పనిచేసే సుశీల అనే మహిళకు అనుమానం వచ్చింది. గంటల తరబడి మేస్త్రి రూమ్ లో ఏం చేస్తున్నావని అడిగితే భువనేశ్వరి ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకునేది. కానీ సుశీల భర్త శంకరయ్యకి ప్రాణ స్నేహితుడు. దీంతో కాపురాలు నాశనం అవ్వద్దనే ఉద్దేశంతో ఈ విషయాన్ని అతను శంకరయ్యకి చెప్పాడు. దీంతో శంకరయ్య అది విని కుప్పకూలిపోయాడు. తన భార్య అలాంటిది కాదని నమ్మాలని అనుకున్నాడు. వెంటనే ఇంటికెళ్లి భువనేశ్వరిని నిలదీస్తే ఆమె తిరిగి నటించింది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా గురించి నీకు తెలియదా అని ఏడుస్తూ నాటకమాడింది. ఆ ఏడుపు చూసి శంకరయ్య తన భార్య చెప్పింది నిజమేనేమో అని నమ్మి తన స్నేహితుడు చెప్పిన మాటల్ని పట్టించుకోలేదు. కానీ ఊరంతా పుకార్లు రావడంతో అది తట్టుకోలేని శంకరయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు.
తన భార్యను ఇకపై పనికెళ్లొద్దని ఇంట్లోనే ఉండమని చెప్పాడు. కానీ భువనేశ్వరి బుద్ధి మారలేదు. భర్త పనికెళ్లగానే శేఖర్ని ఇంటికి పిలిపించుకునేది. భర్తకి అనుమానం రాకుండా తన పనులు కానిస్తూ ఉండేది. అయితే ఒకరోజు వారి బంధువులు పెళ్లుండగా భువనేశ్వరి శేఖర్తో గడపడం కోసం తనకి ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పి భర్తని పిల్లల్ని పంపించేసింది. వాళ్ళెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని 2 రోజులు ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసింది. కానీ విధి మరోలా ఉంది. శంకరయ్య వెళ్లిన 2వ రోజే తన చిన్న కొడుకు ఒంట్లో బాలేకపోవడంతో చెప్పా పెట్టుకున్న రాత్రికి రాత్రే ఇంటికి తిరిగి వచ్చాడు. అర్ధరాత్రి 3 గంటలకి తలుపు తట్టేసరికి భువనేశ్వరికి గుండె ఆగినంత పనైంది. కారణం ఇంట్లో శేఖర్ ఉన్నాడు, బయట భర్త పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దొరికిపోతే పరువు పోతుందని భయపడింది. ఏం చేయాలా అని ఆలోచించి వెంటనే ఒక ప్లాన్ వేసింది. తన మెడలో ఉన్న గొలుసును శేఖర్ చేతికి ఇచ్చి ముఖానికి ముసుగేసుకోమని చెప్పింది. తన తలుపు తీగానే శంకరయ్యను తోసేసి గొలుసు లాక్కొని దొంగలా పారిపోమని చెప్పింది. ప్లాన్ ప్రకారం శేఖర్ అలాగే చేశాడు. వెంటనే భువనేశ్వరి దొంగ దొంగ అని అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. కానీ అప్పటికే శేఖర్ పారిపోయాడు. శంకరయ్య పోలీస్ స్టేషన్ కి వెళ్దామంటే భువనేశ్వరి వద్దని వారించింది. మన గొలుసు ఎలాగూ రాదు, పోలీసులు చుట్టూ తిరగడం ఎందుకు అని కవర్ చేసింది. కానీ శంకరయ్యకు ఒక అనుమానం వచ్చింది. లోపల గడియ పెట్టి ఉన్న ఇంట్లోకి దొంగ ఎలా వచ్చాడు? పైగా ఆ దొంగ హైట్, పర్సనాలిటీ చూస్తుంటే మేస్త్రి శేఖర్ లాగే ఉన్నాడని అతనికి అర్థమైపోయింది. నిజం తెలుసుకోవడానికి శంకరయ్య ఒక ప్లాన్ వేశాడు. పిల్లల్ని అత్తగారింట్లో వదిలి వస్తానని, అలాగే అక్కడ చిన్న పని ఉంది చూసుకొని వచ్చేసరికి సాయంత్రం అవుతుందని చెప్పి అదే సమయంలో బయలుదేరాడు. కానీ అతను ఊరు దాటకుండానే పిల్లల్ని బస్సు ఎక్కించి వెనక్కి తిరిగి వచ్చాడు. కానీ ఈసారి డోర్ కొట్టకుండా అక్కడే నిలబడి ఆమె తలుపులు తీసే వరకు వేచి చూశాడు. ఎందుకంటే తను పిల్లల్ని బస్సు ఎక్కించే సమయంలో శేఖర్ తిరిగి బండి మీద తన ఇంటికి వెళ్లడం చూశాడు. అందుకే ఈసారి డోర్ కొట్టకుండా తమ ఇంటి బయట ఉన్న ఒక ఇనుప రాడ్ తీసుకొని డోర్ దగ్గర నిలబడ్డాడు. ఇక లోపల భువనేశ్వరి శేఖర్ ఏకాంతంగా గడిపి కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా తెల్లవారవుతుందని ఎవరైనా చూస్తే దొరికిపోతామని వెంటనే శేఖర్ని అక్కడి నుంచి పంపించాలని డోర్ తీసింది. ఇక చూసేసరికి అక్కడ తన భర్త ఉండడంతో షాక్ అవ్వగా వెంటనే శేఖర్ ఆమెను ఇంట్లోకి తోసేసి ఎంతో ఆవేశంతో భార్య తలపై గట్టిగా కొట్టాడు. అక్కడే ఉన్న శేఖర్ ఎంత బతిమిలాడినా వినకుండా అతని తలపై కూడా గట్టిగా కొట్టాడు. అలా వారిద్దరిని ఆవేశంతో కొట్టగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత శంకరయ్య నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. దీంతో కోర్టు అతనికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ఈ కథలో తప్పెవరిది? కేవలం భువనేశ్వరిదా, లేక ఆమె బలహీనతల్ని ఆసరాగా చేసుకున్న శేఖర్దా, లేక భార్యని సరిగ్గా కనిపెట్టలేకపోయిన శంకరయ్యదా? ఇక్కడ అందరూ బాధితులే. కానీ అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయింది మాత్రం ఆ 3 పిల్లలు. తల్లి చనిపోయింది, తండ్రి జైలుకెళ్లాడు. వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. క్షణికమైన సుఖం కోసం కొన్ని వేల రూపాయల కోసం కట్టుకున్న భర్తని మోసం చేయడం ఎంతటి అనార్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఏ బంధమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని వదులుకున్న రోజున జీవితం ఇలాగే చిన్న భిన్నం అవుతుంది. మరి ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇలాంటివి మీ లైఫ్ లో ఎదురవకుండా చూసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.